నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. జిల్లా బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభిరుచి మధు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సేవానిరతిని కొనియాడారు. ప్రధాని మోదీ దాదాపు 11 సంవత్సరాలుగా సెలవు తీసుకోకుండా దేశ సేవలో కొనసాగుతున్నారని, చివరకు ఆయన తల్లి చనిపోయినప్పుడు కూడా అంత్యక్రియలో పాల్గొని అదే రోజు దేశ సేవ కార్యక్రమాల్లో పాల్గొనడం మనం చేసుకున్న గొప్ప వరమని ప్రశంసించారు. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకుని పార్టీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేస్తున్నామని తెలిపారు. వారు ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకున్న 11 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టుకోకుండా, చివరికి వారి కన్నతల్లి చనిపోయిన రోజు కూడా, మరి తల్లికి అంత్యక్రియలు చేసిన తర్వాత కుమారుడిగా బాధ్యత అయిపోయిన తర్వాత తిరిగి వచ్చి అదే రోజు సాయంకాలం నుంచి ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. వారి దృష్టిలో ప్రధాని అంటే పదవి కాదు, ప్రధాని అంటే బాధ్యత అని చెప్పి వారి భావించడమే కాకుండా 11 సంవత్సరాల కాలం నుంచి ఏ రోజు కూడా సెలవు తీసుకోకుండా వారు ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ, వారు బాధ్యత తీసుకునే రోజుకు అభివృద్ధి చెందుతూ ఉన్న భారతదేశం అనే పేరును ఈరోజు అభివృద్ధి చెందిన భారతదేశంగా రూపుదిద్ది ప్రపంచం యావత్తు భారత్ వైపు చూసేలాగా వారు విశ్వనాయకుడిగా గుర్తింపు పొందడం జరిగింది. మరి అటువంటి విశ్వనాయకుడికి మనమందరం భారతీయులుగా వారు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మనం గౌరవించాలి, అంగీకరించాలి. కాబట్టి తప్పనిసరిగా పార్టీ నాయకులుగా మేము కూడా వారి ఆదేశం మేరకు ఈ సేవా కార్యక్రమం చేయడం, అందులో భాగంగా ఈరోజు బనగానపల్లెలో చేయడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా సమాజానికి భారతీయ జనతా పార్టీ అంటే అదొక బాధ్యతతో కూడిన